నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజహితం పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస అనే విధానంతో ఫైకేర్ రన్ నిర్వహించారు. ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ఫైకేర్ రన్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి ఉమర్ అలీషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమర్ అలీషా మాట్లాడుతూ నా మొక్క నా శ్వాస అనే నినాదంతో ఫైకేర్ రన్ నిర్వహించామని ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భూగ్రహం మానవాళి అందరిది. ఇక్కడ ఉన్న ప్రాణకోటికి కూడా హాని కలిగించకుండా ప్రకృతితో సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలన్నారు. మొక్క లేనిదే మనం జీవించలేం. ఒక్కో మొక్కను ఒక్కో ఆక్సిజన్ సిలిండర్గా భావించి మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పటికే ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. దేశం కోసం పర్యావరణం కోసం పనిచేయాలన్న గొప్ప సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యక్రమానికి హాజరైన జేడి లక్ష్మీనారాయణ తెలిపారు. రన్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి చెక్కులను, పాల్గొన్న వారికి మొక్కలను అందజేశారు. రన్లో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొన్నారు. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నెక్లెస్ రోడ్. అలా చేస్తే ఆటోమేటికలీ మనము ప్రతి డాక్టర్ ఉమర్ అలీషా గారు next generation, because when they grow up water, electricity or anything else you do, just look at it. Am I harming the mother and nature which is there? Somehow మన environment అంటే generally plants అంటున్నాము, but our day-to-day life లో when you can walk from here to there, if you're taking a motorcycle or a car, that itself is adding to harming the environment. So simple,
మన థింకింగ్లో చేంజ్ చేసి ఇట్ ఈస్ దేర్, వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, వీ డోంట్ ఓన్ ఇట్. వెన్ యూ organizing such a great event. 3 cheers. Hip hip. Hip hip. Hip hip. Shuru. That is ultimate way of showing your patriotism. But patriotism మనం ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేయవచ్చు. So on your birthday, donate 1 unit of blood. On your child's birthday, plant a sapling. ఇలాంటివి చిన్నవి చేసుకుంటే చాలు. దట్ మేక్స్ ది నేషన్ గ్రేట్. కాబట్టి ఆ విధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా దేశం ఒకసారి ముందు ఆలోచించుకుంటే మనం బ్రహ్మాండంగా ఉంటుంది. మనం కూడా విల్ బి వెరీ వెరీ హ్యాపీ. కాబట్టి చేసే ప్రతి పనిలో కూడా మీరు ఎక్కడైనా వెళుతున్నప్పుడు ఇంతకుముందే చెప్పారు, ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ది పవర్ బిఫోర్ ఆ క్లాస్ రూమ్ నుంచి కానీ ఎక్కడైనా వెళుతున్నప్పుడు యూ స్విచ్ ఆఫ్ ది పవర్. సో దట్ ఈస్ యువర్ షోయింగ్ యువర్ పేట్రియాటిక్ ఫీలింగ్స్. కాబట్టి సేవింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది నేషన్. అదేవిధంగా డోంట్ వేస్ట్ ఫుడ్ ఆల్సో. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీఆర్ టు రిమెంబర్. చాలామంది ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు. ప్లేట్లో పెట్టింది సగం పడేయడం. ఆ విధంగా యాక్చువల్గా మీరు రాత్రి ఒకసారి ఎప్పుడైనా 11 గంటలకు 5 స్టార్ హోటల్స్ పక్కన తిరుగుతుంటే అక్కడున్న డస్ట్బిన్లో వీళ్ళు పడివేసిన ప్లేట్లను, అందులో ఉన్న ఫుడ్ని తినడానికి ఎంతోమంది పిల్లలు కనిపిస్తారు మీకు. అంటే ఆ విధంగా ఇంకా సమాజం ఆ విధంగా కూడా ఉంది. కాబట్టి మనం ఫుడ్ వేస్టేజ్ని అవాయిడ్ చేసి ఆ ఫుడ్ని కనుక మీరు నీడీకి కనుక ఇవ్వగలిగితే దట్ ఈజ్ ఆల్సో పేట్రియాటిజం. కాబట్టి చాలా చిన్న విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చేయగలిగితే ఆ విధంగా మనం దేశాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ. దెన్ అబౌట్ ది ఫార్మర్స్ ఆల్సో. రైతుల గురించి కూడా ఎప్పుడు మీరు పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే రైతులు లేకుంటే మనం లేము, జవాన్లు లేకుంటే కూడా మనం లేము. కాబట్టి వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన వాళ్ళు. అందుకని మీరు మన వాచెస్ కూడా ఒకసారి చూసుకుంటే 12 గంటలకు మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ కలిసి ఒక నమస్కారం పెడతాయి. రాత్రి 12 గంటలకు మళ్ళీ ఈ 2 కలుస్తాయి. ఉదయం 12 గంటలకు చేసే నమస్కారం రైతులకు మరియు కార్మికులకు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు. రాత్రి 12 గంటలకు బార్డర్స్లో మన రక్షణ కోసం పనిచేస్తున్న సైనికుల కోసం ఈ వాచీలన్నీ కూడా నమస్కారం పెడతాయి. కాబట్టి ఆ విధంగా మనం రైతులకు, మన కోసం పనిచేసే కార్మికులకు, తర్వాత మన రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులకు మనం అందరం కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉండాలన్నది అదే దేశభక్తి. కాబట్టి వారితో పాటు మనం అందరం కలిసి గొప్ప దేశాన్ని నిర్మిద్దాం, భారతదేశాన్ని ముందుకు తీసుకువెళదాం. అందరూ కలిసి కనుక పని చేయగలిగితే బ్రహ్మాండమైన భారతదేశం మనం అందరం కలిసి పని చేయవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఉమర్ అలీ షా గారు ఏర్పాటు చేసిన ఈ 5K రన్కి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముందుకు వెళదాం. 3 మొక్కలు నాటగలిగినట్లయితే
ఆ 3 మొక్కలు గురుతత్వం ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ మరియు మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మన భూమిని సురక్షితంగా నివాసయోగ్యంగా జీవరాశి మనం నివాసయోగ్యంగా ఉండేటువంటి ఒక చక్కని అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు భగవంతుడు ఈ ప్రకృతిని ప్రసాదించాడు కనుక దాన్ని రక్షించుకోవాలి. అదేవిధంగా మనం ప్లాస్టిక్ ఉపయోగం చాలా ఎక్కువ చేస్తున్నాం. మనం ప్రతి చిన్న వస్తువు కూడా ప్లాస్టికే వాడేస్తున్నాం మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతిని ఈ నివాసయోగ్యమైనటువంటి ఈ భూమిని పరిరక్షించుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి అవకాశం కలుగుతుంది. మనం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద మార్చుకోవాలి. నా మొక్క నా శ్వాస అనేటువంటి భాగస్వామ్యం కాబట్టి మనం 3 మొక్కలు ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి 3 మొక్కలు నాటగలిగినట్టయితే మనంతా కూడా ఈ హరితవనంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క కూరగాయలు ఆకుకూరలు మన ఇంట్లో మనమే పండించుకుని తినడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే టెర్రస్ గార్డెన్స్ కిచెన్ గార్డెన్స్ మన ఇళ్లలో మనం ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశం. అనేక రకాలైనటువంటి టెక్నాలజీస్ వచ్చాయి. వాటిని ఉపయోగించుకుని మనం చక్కని ఆహార వాడడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో అన్ని పదార్థాలు కూడా కల్తీ కాబడుతున్నాయి. ఆ కల్తీ నుండి మనం నివారించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. కాబట్టి ఈ పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి ఈ రోజున ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. Say a few things to all the enthusiastic people who have assembled here, and we have successfully completed this 5K run. We keep meeting, we keep discussing, and don't forget, you have plastic bottles and you have plastic at home, so try to put that plastic in it and dispose it off once a week. That will save the nature. And donate a unit of blood on your birthday, and make your child plant a sapling on every birthday. Thank you very much. Jai Hind.